స్వీట్స్ బిజినెస్ చేసిండ్రు, ఫుడ్ బిజినెస్ చేసిండ్రు కాబట్టి ఆబ్వియస్లీ బిజినెస్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకు కూడా దాంట్లో అంత కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా మీకు కూడా గంట తిప్పిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీ వైఫ్ కోసం కావచ్చు, అమ్మ నాన్న కోసం కావచ్చు, మీకోసం కావచ్చు? రెస్టారెంట్లో ఎప్పుడన్నా సడన్గా ఏమన్నా కావాలంటే నేను చేయగలుగుతాను బేసిక్ ఇవి. అవునా? మంచూరియా లాంటిది, స్నాక్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. మీకు అంటే నిజంగానే మీరు అంటే నేను అనుకున్నా మీరు ఇంట్లో ఏదన్నా మీ వైఫ్ కో లేకపోతే మీ అమ్మ నాన్నకి ఆబ్వియస్లీ అంటే ఇంట్లో చేయడం రాదు, కిచెన్ రెస్టారెంట్లో అయితే చేస్తా. ఎందుకని అట్లా? అంటే అక్కడ అలవాటు, ఆ కడాయిలు అవి వేరే ఉంటాయి ఇంట్లో అవి, రెస్టారెంట్లో అవి. సో అంటే ఎప్పుడు మీ వైఫ్ కి మీరు ఏం చేసి ఇంట్లో? అయ్యో పాపం, అంటే పాపం వాళ్ళకు ఉంటుంది కదండి మీతో ఏదైనా చేపించుకొని తినాలి అని చెప్పి. యాక్చువల్లీ కోవిడ్లో కలాకాండ్ చేసాం ఇంట్లో. అమ్మో చాలా పెద్ద ఏంటంటే కలాకాండ్ చేయడం అంటే అంత ఈజీ? చెప్పండి ఎట్లా చేస్తారు, మీకు తెలుసా ఎలా చేస్తారు? కలాకాండ్ ఎట్లా చేస్తారంటే ఒక కళని ఒక కళాఖండం చేశారు మీరు దాన్ని. చెప్పండి ఇప్పుడు కలాకాండ్ ఎలా చేస్తారు చెప్పండి. అంటే మీకు అంత ఈజీగా ఉంది కలాకాండ్ అంటే? అంటే కలాకాండ్ అసలు దేంతో చేస్తారు చెప్పండి. మైదా పిండి. మైదాపిండి కాదు. సో సారీ అమ్మో, నన్ను ఏమనక. నాకు తెలుసు వంటలు, నేను వంటలు బాగా చేస్తా, కానీ స్వీట్స్ గురించి నాకు పెద్దగా తెలియదండి. నేను స్వీట్స్ ముట్టుకోను, ఎందుకంటే నేనే స్వీట్ లాగా ఉంటా కాబట్టి అని చెప్పి స్వీట్స్ ముట్టుకోను. సారీ. ఎట్లా చేస్తారండి కలాకండ్? ఒకసారి మా వాళ్ళకి రెసిపీ చెప్పండి. మీరు చెప్పండి, మీరు అసలు ఊహించండి ఎలా చేస్తారు కలాకండ్ అంటే. అది పిండి పిండి ఉంటుంది కాబట్టి నేను మైదా పిండి అని అనుకున్నానండి. కాదా? అండ్ సో సారీ, నాకు తెలియదండి, చెప్పరా మీరు? పాలతో చేస్తారండి. పాలు ఎరగొట్టి ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కలాకండ్, నెయ్యి పోసి షుగర్ వేసి. అంటే దాన్ని పాలకోవా అంటారు కదా? పాలకోవా డిఫరెంట్, కలాకండ్ డిఫరెంటా? నాకు అది అండ్ రెండు తెల్లగానే ఉంటాయి. పాలు ఇరిగిపోతాయి కదా అప్పుడప్పుడు. అవును ఇరిగిపోతాయి. ఎందుకు? పన్నీర్ కూడా చేస్తారు కదా దాంతో. పన్నీరే అదర్ ఫార్మ్ ఈజ్ కలాకండ్ అని చెప్పొచ్చు. పాలతో చాలా చేసుకుంటాం కదా, ఆ పాలను ఎరగొట్టి షుగర్ వేసి నెయ్యి వేస్తే కలాకండ్ అవుతుంది. కొంచెం జీడిపప్పులు, కిస్మిస్ వేస్తే ఇంకా బాగుంటుంది. కారపొడి వేయరండి, ఏదో అంటున్నారు కారపొడులు అవి. సో అయితే మీకు చాలా పెద్ద రెసిపీ తెలుసు. సరే ఇప్పుడు మీరు చెప్పండి, టమాటా పచ్చడి ఎట్లా చేస్తారు? టమాటాలతో చేస్తారు, మీలాగా మైదాతో చేస్తాను చెప్పలేదు నేను. టమాటాలు వేస్తాము, ఉల్లిపాయలు వేస్తాము, గార్లిక్ తాలింపు పెట్టి మిక్సీలో వేస్తాం. ఓకే అండి, అయితే మీకు వంట గురించి బాగా తెలుసు. నేను ఇంకా వంట గురించి ఏ క్వశ్చన్స్ నేను అడగను, ఎందుకంటే నేనే బోల్తా పడుతున్నా కాబట్టి.